తమైన పాలనను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇక కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అభివృద్ధి సంక్షేమం అమలులో ముందంజలో ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం లక్షలాది మందికి 35,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందజేస్తుందన్నారు. రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజానీకం అందరూ కూడా విచ్చేసి వారి యొక్క ప్రభుత్వ పరంగా వారు పొందాల్సినటువంటి వారి పథకాలు అర్హులైన వారందరూ కూడా కోరడం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఇళ్ల స్థలం ఇటువంటి వాటిని ఎక్కువగా కోరుతూ ఉన్నారు. పెన్షన్ కూడా కోరుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శరవేగంతో నిర్విరామంగా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల ముందుకెళ్తూ ఉంది. గ్రామాల్లో ఈనాడు రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. అనేక సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా గుంతల లేని రహదారులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈనాడు ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లో లక్షలాది మందికి అందివ్వడం జరుగుతూ ఉంది. సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తూ ప్రజా దర్బారు ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి వేదికగా ప్రతి బుధవారం ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క